యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనందరం సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఎంతో శ్రద్ధ అవసరం, అలాగే ఆరోగ్యం పట్ల అవగాహన కూడా అవసరం. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవంకి డిఫరెంట్గా పనితీరు ఉంటూ ఉంటుంది. మరి ప్రతి పనితీరు గురించి తెలుసుకుని ఆ పనితీరుని ఇబ్బంది పెట్టేకరంగా మన ఆలోచనలు కానీ అలవాట్లు కానీ ఉండకూడదు. కాబట్టి అవగాహన అనేది అంత అవసరం. మరి అలాంటి అవగాహనని మనందరికీ అందించడానికి ప్రకృతి వైద్య విధానం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికి మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన గారు రెడీగా ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, ఆస్క్ మంతెన అనే అంశం ద్వారా ప్రేక్షకులందరూ కూడా మీరు ఒక టాపిక్ పైన సమగ్రమైన విశ్లేషణ అందిస్తే బాగుంటుంది అని. మరి దాంట్లో ఎక్కువగా వచ్చిన సమస్య ఏంటంటే స్లీప్ ఆప్నియా లేదంటే గురక సమస్య. మరి గురక సమస్యతో ఎక్కువ మంది బాధపడుతుంటారనే విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఈ రోజు దాని గురించి ఒక సమగ్రమైన విశ్లేషణ, అంటే ఎందుకు వస్తుంది, రాకుండా నివారించారు ఏంటి, ఇలా మాట్లాడుకుందామండి. తప్పనిసరిగానమ్మా. ముందుగా అసలు గురకకి కారణాలు ఏంటో చెప్తారా? జబ్బు కాని జబ్బు, వ్యాధి కాని వ్యాధి అనొచ్చు. ఏ రోగమైనా ఎవరికైనా వస్తే వాళ్ళకే బాధ ఉంటుంది. అవును. కానీ ఒక విచిత్రమైన జబ్బు ప్రపంచంలో ఉందండి. జబ్బు ఒకళ్ళకి, బాధ పక్క వాళ్ళకి. అందుకని ఎంతమంది ఆ గురక బాధని తట్టుకోలేక నిద్ర లేక ఇబ్బంది పడపోతే మరి మనకి ఇంత స్పీడ్ గా చెప్పేమని మెసేజ్లు పెట్టరు కదా. కానీ దీనికి మందు అంటే ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినంత అవసరం కూడా వెంటనే రాదు. ఎందుకంటే నొప్పి కట్ట ఉండదు కాబట్టి ఇబ్బంది అనిపించదు. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటేనమ్మా, ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు బాధ మనకుంటే ఆ బాధను మనం అనుభవించడానికి ఇబ్బంది పడతాం. కాబట్టి తొందరగా తగ్గించుకుంటే బాగుండు, ఈ పాడు నొప్పి బాధ ఎంతసేపు ఎంతకాలం అనుభవిస్తామని శ్రద్ధ పెడతారు. ఇప్పుడు బాధ వీళ్ళకి లేదు కాబట్టి, పక్కోడికే కాబట్టి అసలు వీళ్ళ గురక తగ్గాలని ఏమాత్రం శ్రద్ధ పెట్టారు. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి గురకుంటే మీరు శ్రద్ధ పెడితే తప్ప వాళ్ళ గురక తగ్గదు. అందుకని వాళ్ళకి ఏమేం చేయాలో ఏం చెప్పాలో మనం చెప్పినవన్నీ మీరు వాళ్ళ చేత అమలు చేయండి. మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఓకే, మరి గురక కారణాలు ఏంటో చెప్తారండి? ముఖ్యంగా ఈ గురక అనేది 80% రావటానికి ఒబిసిటీయే కారణం. ముఖ్యంగా లావు ఎక్కువ ఉన్నాం, మరి ఇంత శరీరానికి ప్రాణవాయువుని పంపించాలి కదండి. అవును. ఆ ప్రాణవాయువు సన్నగా ఉన్నప్పుడు ఎంత వెళ్తుందో లావు అయితే దానికి రెట్టింపు వెళ్ళాలి. మరి ఇంత గాలి డిమాండ్ బాడీ ఎక్కువ చేస్తుంటుంది. మరి అంత గాలిని సాధారణంగా తీసుకుంటే చాలదు. అందుకని ఫోర్స్ఫుల్గా తీసుకుంటాం. ఆ ఫోర్స్ గాలి వెళ్ళే మార్గము ఒబిసిటీ వచ్చిన వాళ్ళకి ఇరుకైపోతుంది. ఇరుకు మార్గంలో గాలి పెద్దగా ఎక్కువ మొత్తంలో వెళ్ళేసరికి సౌండ్ ఆటోమేటిక్గా ఇప్పుడు వస్తుంది. విజిల్ గానీ బోర గానీ చూడండి, ఎక్కువ గాలి సన్నటి రంధ్రం గుండా వదిలేసరికి సౌండ్ ఎక్కువ వస్తుంది, రిలీజ్ అవుతుంది. సేమ్ అంతే. పైగా ఈ లావు ఉన్న వాళ్ళకి గురక ఎందుకు ఎక్కువ వస్తుందంటే కొండనాలిక కూడా లావు అయిపోతుంది. ఆ లావైన కొండనాలిక పడుకున్న తర్వాత అది వెనక్కి వాలుతుంది. మేలుకున్నంతసేపు ఇట్లా ఉంటుంది, పడుకున్నప్పుడు వెనక్కి పడిపోతుంది. గాలి వెళ్ళే మార్గానికి కొండనాలిక అడ్డుపడుతుంది. సన్నగా ఉన్నవారు పడుకున్నప్పుడు అడ్డుపడే కంటే లావు ఉన్నవారు పడుకున్నప్పుడు ఇది మరీ లావుగా ఉండి మరీ ఎక్కువ ద్వారాన్ని మూసేస్తుంది. అందుకని గాలి ఇరుకు మార్గంలో వెళుతూ ఉంటుంది. పైగా ఇంకోటి, మనం మింగిన ముద్దల్ని నీళ్ళని తొయ్యటానికి ఎపిగ్లాటిస్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది. మెలకు ఉన్నంతసేపు అది గుటకేసినప్పుడు కిందకి దిగుతుంది, ఆటోమేటిక్గా పైకి లెగుస్తుంది. నిద్ర పట్టిన వెంటనే మెడట్లా వాలిపోతుందా మనకి కుర్చీలో కూర్చున్నప్పుడు, కానీ అలాగే ఆ మూత లాంటిది ఎపిగ్లాటిస్ వాలిపోతుంది. ఆ వాలటం వల్ల కూడా గాలి వెళ్ళే మార్గం ఇరుకవుతుంది. సన్నట వారికి ఆ ఇరుకు మార్గం సరిపోతుంది, లావన్న వారికి ఎక్కువ గాలి కావాలి. కాబట్టి ఆ ఇరుకు మార్గంలో ఫోర్స్ఫుల్గా వెళ్ళే గాలి వల్ల శబ్దం విడుదలవుతుంది. కొండనాలిక వాలే దాన్ని బట్టి, దానికి ఉన్న కొవ్వును బట్టి, ఈ ఎపిగ్లాటిస్ కిందకు వాలిన దాన్ని బట్టి, బరువు పెరిగిన దాన్ని బట్టి, బాడీ డిమాండ్ ఎక్కువైన దాన్ని బట్టి, వీటన్నిటి మీద గురక సౌండ్ ఆధారపడి ఉంటుంది. గురక రావటానికి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు అమ్మ. కొంతమందికి ఈ భాగంలో ఫ్యాట్ ఎక్కువ గడ్డం కింద పేరుకుంటుంది. వీళ్ళకి మరీ నొక్కేస్తుంది గాలి కొట్టాలని. అందుకని ఇదంతా కొవ్వు బట్టి అట్లా ఉండేసరికి గాలి మార్గం ఇరుకై ఇంకా అబ్స్ట్రక్షన్ ఎక్కువ వచ్చి బాగా సౌండ్లు వీళ్ళకి ఎక్కువ వస్తాయి. ఇలా ఉన్న వాళ్ళకి ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. మంచిది కాదు అసలు ఇక్కడ ఫ్యాట్ పెరగటం అనేది. చాలా మంది బొజ్జ పెరుగుతుంది. బొజ్జ పెరిగేసరికి ఈ పొట్ట బరువు అంతా వెళ్ళి డయాఫ్రమ్ మీద ఎక్కువ పడుతుంది. డయాఫ్రమ్ యొక్క సంకోచ వ్యాకోచాలకి పొట్ట అడ్డం అవుతుంది. దాంతో లంగ్స్ చివరకంటూ గాలి ఎక్కక సకానికి సగం లంగ్స్ నొక్కబడటం వల్ల గాలి చాలక ఎక్కువ ఫోర్స్ పెరిగి సౌండ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. కొంతమందికి
సైనస్ కంప్లైంట్లు కానీ, ముక్కులో ఎడినాయిడ్స్ వాచినప్పుడు కానీ, గాలికి అవరోధాలు కొన్ని ఏర్పడుతుంటాయి. కొంతమందికి శ్లేష్మం ఎక్కువ తయారై ఆస్తమా వల్ల కానీ, అలర్జీల వల్ల కానీ, ఇలా తయారైన వారికి గురక ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు సన్నగా ఉన్న ఈ ట్రబుల్స్ వల్ల గురక వస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఆల్కహాల్ ఎక్కువ తాగటం వల్ల కూడా గురక వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ గురక రావడానికి ముఖ్యమైన కారణాలమ్మా. ఒకటే చిన్న చిన్నవి ఉంటాయి కానీ అంత ముఖ్యం కాదు, ఇది మెయిన్. అయితే డాక్టర్ గారు, మరి కొన్ని జబ్బులు వచ్చిన వాళ్ళకి గురకొస్తుందని కానీ, ఒక వయసు దాటిన తర్వాత గురకొస్తుంది కానీ ఏమన్నా చెప్పగలమా? అలా ఏముండదమ్మా. చిన్న పిల్లలకి కొండనాలికి లావయ్యి మరి బాగా 20-30 కేజీలు ఎక్కువ ఉంటే వాడికి కూడా ఇబ్బందే కదా. అవును. కొంతమందికి రొంపలు శ్లేష్మాలు ఎక్కువ ఉంటాయి, చిన్నపిల్లలు కూడా గురక పెట్టేస్తారు, చంటి పిల్లలు కూడా రకరకాల శబ్దాలు చేస్తుంటారు. అందుకని ఇది వయసుకి సంబంధం కాదు, ఆడవారికి మగవారి సంబంధం కాదు. అందుకని ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువు ఉన్న వాళ్ళు ఎవరికైనా జబ్బులతో సంబంధం లేకుండా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు, మరి మీరు ముందు చెప్పారు ఆల్రెడీ, గురక పెట్టే వాళ్ళకంటే పక్కన వినే వాళ్ళకే ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది అని. కానీ గురక పెట్టే వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా, ఆ ఇబ్బందులు ఏంటో ఒకసారి చెప్తారా? గురక పెట్టడం వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు అసలు. అంటే సౌండ్ వల్ల ఏమి ఇబ్బంది కాదు, అసలు ఏమి ఇబ్బంది కాదు. కాకపోతే ప్రాణవాయు సరిగా అందదు. ప్రాణవాయు అందదు కాబట్టి ఎనర్జీ లెవెల్స్ అవి తగ్గటం కానీ, అలసటగా ఉండటం, నీరసం ఇట్లాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బాడీ నైట్ టైం రిపేర్ క్లీనింగ్ చేసుకుని రిఫ్రెష్ అవ్వాలి, ప్రాణవాయు బాగా కావాలి. ప్రాణవాయు సరిగా అందకపోతే ఇవన్నీ ఫంక్షన్స్ సరిగా జరగవు. అందుకని బాడీకి ఇట్లాంటి సమస్యలు వస్తాయి. నైట్ సరిగా నిద్ర పట్టదు, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది గురకొచ్చే వాళ్ళకి. రిపీటెడ్ గా లెగుస్తుంటారు, మెలకు వస్తుంటారు. అందుకని నెక్స్ట్ డే పొద్దునే హుషారుగా లేవలేరు. పని కూడా చేసుకుందామంటే మత్తుగా బద్ధకంగా ఉంటుంది, మైండ్ ఫ్రెష్ గా ఉండదు. కొంతమందికి నిద్ర పట్టక స్ట్రెస్ టెన్షన్ లెవెల్స్ బాగా ఎక్కువైపోతుంటాయి. నిద్ర సరిగా లేకపోతే హార్మోన్ డిస్టర్బెన్స్లు ఎక్కువ వస్తాయి దీనివల్ల. కొంతమందికి డయాబెటీస్, హై బీపీ, హార్ట్ కంప్లైంట్స్, నిద్ర లేక ఇవి ఎక్కువ డెవలప్ అవుతుంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ వచ్చే రిస్క్ గురక వల్ల ఉంటుందమ్మా. మరి డాక్టర్ గారు, చాలా మంది గురక ముదిరిన వాళ్ళు అంటే మిషన్లు కూడా పెట్టుకుంటారని నేను విన్నాను, ఇది నిజమేనండి? గురక తీవ్రతరమై ఇక నిద్రలోనే ప్రాణాలు పోయే స్థితికి తీసుకొస్తుంది అనమాట, గాలి అందక. అలాంటి స్థితికి ఈ మిషన్లు పెట్టి ఆక్సిజన్ సప్లై చేసేటట్టు అది తోస్తా ఉంటుంది గాలి లోపలికి. స్లీప్ యాప్ మిషన్స్ అంటారు. అవి పెట్టుకుని పడుకుంటే ఆ రిస్క్ నుంచి బయటపడతారు. కానీ ఇక్కడ చూస్తే కొంతమందికి ప్రారంభ దశలో గురక తక్కువ మోతాదులో ఉన్నప్పుడు నిద్రకు ఆటంకం అంత ఉండదు, సౌండ్ రావటం పక్క వాళ్ళకి ఇబ్బందే తప్ప వాళ్ళు హాయిగానే నిద్రపోతారు. నిద్ర పట్టిన తర్వాత గురక మొదలవుతుంది కాబట్టి ఆ గురక సౌండ్ వాళ్ళకి అసలు వినపడదు. కొంతమంది ఆ ఇబ్బంది పడలేక మనం తట్టి లేపామనుకోండి రైల్లోనో, నేను ఎక్కడ పెట్టాను అంటారు. ఇదే తీవ్రతరమైనప్పుడు ఇక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. పడుకున్న దగ్గర నుంచి ఆక్సిజన్ ఒక అరగంట, 30 గంట అయ్యేసరికి తగ్గుతుంది లెవెల్. ఆక్సిజన్ తగ్గితే లైఫ్ రిస్క్. అందుకని బాడీ సర్వైవ్ అవటం కోసం, ఆక్సిజన్ లెవెల్ని పెంచడం కోసం ఇమీడియట్ గా ఎవరో కొట్టితే ఉలిక్కిపడి ఎట్లా లెగుస్తామండి, అట్టా బాడీ ఉలిక్కిపడి లెగుస్తుంది. అప్పుడు లెగిస్తే ఆటోమేటిక్ గా కొండనాలుగా గాలి కొట్టడం దగ్గర అవరోధాలు క్లియర్ అయిపోతాయి. ఆ మజిల్స్ అన్ని వాళ్ళు మామూలుగా వస్తాయి, నిద్ర పట్టినప్పుడు వాలిపోతాయి, వాళ్ళని అన్ని కూడా ఎక్స్పాండ్ బాగా అవుతాయి ఇవన్నీ కూడా. అందుకని ఉలిక్కిపడి లెగిసినట్టు అవుతుంది. మళ్ళీ నిద్ర పడుతుంది, ఇంకో గంట 2 గంటల్లో మళ్ళీ ఉలిక్కిపడి లేకటం. కొంతమంది అరగంటకి. కొంతమంది అసలు పడుకుంటే ఇట్లాంటి ఇబ్బంది వస్తున్నదని హాస్పిటల్లో వాలుగా ఉండే బెడ్స్ ఉంటాయి కదా, అలా కూర్చునే నిద్రపోతారు పాపం. ఎందుకంటే నిద్రలో ఆక్సిజన్ ఆగిపోయింది అనుకోండి చాలా ప్రమాదం కదా, ఆగకుండా అట్లా లేపేస్తుంది. పడుకున్న దగ్గర నుంచి లేచే లోపల ఒక 6 సార్లు 10 సార్లు ఇట్లా లేపేస్తుంది. బాగా ఆక్సిజన్ ఆగిపోయే స్థితి వస్తుంది. దానికోసం బాడీ ఇట్లా లేపించడం అనేది రిపీటెడ్ గా చేస్తుంది. ఎక్కువ సార్లు ఇట్లా డిస్టర్బ్ అవడం వల్ల మరి ప్రమాదం. ఇలాంటి వారు ఆల్కహాల్ తాగి పడుకున్నారా? ఎందుకంటే ఆల్కహాల్ మత్తులో బాడీ ఆక్సిజన్ తగ్గినప్పుడు లేపే ప్రక్రియ చేయలేదు. నిద్ర మాత్రలు కూడా మత్తులో లేపటానికి ఛాన్స్ ఉండదు. అందుకని డైరెక్ట్ గా ప్రాణాపాయ స్థితి. వాళ్ళు మాత్రం పొరపాటుని ఇట్లాంటివి చేయకూడదు. అయితే డాక్టర్ గారు, మరి గురక సమస్య అనేది వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి రాకుండా ఎలా నివారించుకోవాలి, అలాగే వచ్చినా కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళు పడుకునే విధానం కూడా మార్చుకుంటే బాగుంటుంది కదా, ఈ సమస్యకు పరిష్కారాలను చెప్తారా? న్యాచురోపతి విధానం ఫాలో అయితే 20 రోజులు, నెల 15 రోజుల్లోనే 60-70% గురక తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చెప్పే డైట్ మొదలెడితే అసలు 4-5 రోజుల్లోనే ఉలికిపడి లేవటం కూడా తగ్గుతుందండి. అంత ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చేస్తాయి. ఆ స్లీప్ యాప్ మిషన్స్ కూడా 5-6 రోజులు, వారం రోజులు తీసేసే స్థితి కూడా వస్తుంది మనం చెప్పినవి చేస్తే. ఫస్ట్ సాయంకాల పూట ఆహారం
6 గంటలకల్లా తినాపేయాలి. పొట్ట నిండా ఆహారం తిని పడుకున్నాం అనుకోండి, పొట్టలో ఆహార బరువు అంతా పొట్ట బరువు అంతా వెళ్ళి లంగ్స్ మీద పడి నొక్కేస్తాయి. అది 6 గంటలకు తినేసేస్తే పడుకునే సమయానికల్లా పొట్ట ఖాళీ అయిపోతుంది, లంగ్స్ మీద ప్రెషర్ పడదు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇది చెప్పరు. ఇది న్యాచురల్గా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చే చిట్కా అనమాట. ఈ డిన్నర్లో డైట్ కూడా ఉడికినే తినకూడదు. న్యాచురల్గా డ్రై ఫ్రూట్స్ సలాడ్స్, ఒబిసిటీ తగ్గాలి కదా, ఇలాంటివి తినాలి. వీటి నిండా ప్రాణశక్తి ఉంది, అందుకని వీటిని అరిగించడానికి మన గాలి ఎక్కువ అవసరం లేదు, డిమాండింగ్ ఎక్కువ చేయదు. అదే ఉడికిని తిన్నారనుకోండి 35% ప్రాణవాయువు డైజెషన్కి వెళ్ళిపోవాలి. దానివల్ల ఇంకెక్కువ ఫోర్స్గా ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ డిమాండ్ చేయటం తగ్గించేసాం న్యాచురల్ ఫుడ్ తినడం వల్ల, ఎర్లీగా తినడం వల్ల. ఇది ఫస్ట్గా చేయాలి. ఇక రెండవది డైట్ విషయంలో వీళ్ళు వెయిట్ ఎక్కువ తగ్గాలి. కాబట్టి మధ్యాహ్నం ఒక్క పుల్కాలు కాదమ్మా, పుల్క కూరలు 1/2 కేజీ 3/4 కేజీ పెట్టుకుని 2 కూరలు ఎక్కువ తినేసేయాలి. రైస్ అసలు ముట్టుకోకూడదు. ఉదయం పూట ప్రాణశక్తులు ఎక్కువ ఉన్న ఆహారం న్యాచురల్ ఫుడ్ తింటే ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతుంది. ఇన్నాళ్ళు గురక వల్ల డల్ అయిందంతా మనం పోగొట్టుకోవాలంటే ఉడికిన ఆహారాలు మానేసి మాని న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినాలి. స్ప్రౌట్స్, ఫ్రూట్స్, సలాడ్స్, కొన్ని ఇట్లాంటి డ్రై నట్స్ ఇట్లాంటివి తింటే మంచిదన్నమాట. 2 పూటలు ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ తింటూ, ఇక మెయిన్గా వీళ్ళకి ప్రాణాయామం ఉదయం 1 గంట 20 నిమిషాల సేపు కానీ సాయంకాల పూట కూడా 20 నిమిషాలు 1/2 అవర్ చేయాలి. ప్రాణాయామం చేయటం ద్వారా ఆక్సిజన్ సప్లై, లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది, గాలి అవరోధాలు తొలగుతాయి అన్నమాట. ఇలా డైట్ విషయంలో మార్చుకుని వెయిట్ తగ్గడానికి ఎక్సర్సైజులు బాగా చేసుకుంటే మంచిదమ్మా. ఇంకా చివరిగా మరి ఎలా పడుకుంటే మంచిదని మీరు అడిగారు. వెళ్ళకిలా మాత్రం అసలు పడుకోకూడదు. వెళ్ళకిలా పడుకుంటే మళ్ళీ కొండనాలకి ఇంకా వెనక్కి బాగా వాలి ఎక్కువ అవరోధం కలిగిస్తుంది. బొజ్జం ఎక్కువ ఉన్న వారికి వెళ్ళకిలానే కాస్త హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వీళ్ళు పక్కకి తిరిగి పడుకోవటం మంచిది. పక్కకి తిరిగినప్పుడు గాలికి అవరోధం అంత ఎక్కువగా రాకుంటుంది. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చేయి తిమ్మిర్లు ఎక్కిపోతాయి. అందుకని దీనికంటే కూడా బొక్కబారలో పడుకున్నప్పుడు అసలు కొండనాలిక ముందుకు వాలిపోతుంది. కాబట్టి వెనక్కి అవరోధం కలిగించదు. అయితే అందరికీ సాధ్యం కాదు. లావు ఎక్కువ బొజ్జు ఎక్కువ ఉన్న వారికి అసలు ఈ భారం పడి అసలు కుదరదు. కానీ రిస్క్ లేకుండా ఎక్కువసార్లు మెలకు రాకుండా ఉండాలంటే ఇది మంచిదమ్మా. ఈ పక్కలకి బోర్లా పడుకోవడం అనేది మంచి టెక్నిక్ అమ్మా. ఆహార నియమాలు ఇప్పుడు చెప్పినవి చేసుకుంటే చక్కటి మార్పు తక్కువ టైంలో కనపడుతుంది. ఓకే, విన్నారు కదండి. మరి గురక సమస్యతో చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి, ప్రతి ఇంట్లోని గురక పెట్టే వాళ్ళు సాధారణంగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి, మీరందరూ కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ ఆహార నియమాలు అలాగే పడుకునే విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే గనక గురక సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే గురక సమస్య తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు. మరి ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో ప్రకృతి వైద్య విధానం యొక్క ఫేవరెట్ రెసిపీ స్ప్రౌట్స్తో కూరను తయారు చేసుకునే విధానం అదేంటో చూసేద్దాం. డాక్టర్ గారు, మరి ఎప్పుడో స్ప్రౌట్స్ అలా తినమంటే బోర్ కొడుతుంది కాబట్టి కొత్త విధానంలో కూరను తయారు చేసుకునే విధానం ఏంటో చూపిద్దామా? ఇప్పుడు ఈ కూర చూపించామనుకోండి, ఈ రోజు వీళ్ళందరూ ఏంటంటే రేపు నుంచి మొలకలు తినకుండా రోజు కూర చేసి పెట్టుకుందాం అనుకుంటారు. వండేసరికి పోషకాలు పోతాయి, లాభాలు తగ్గుతాయి. కాబట్టి ఎప్పుడన్నా మొలకలు మిగిలిపోయినప్పుడు, ఊరు వెళ్ళిపోయినప్పుడు, తింటాం మిస్ అయినప్పుడు వేస్ట్ చేయకుండా వాటిని తినేయడానికి ఒక లాభం ఇది. ఇంకొకటి, మనం ఎంత పెడదామన్నా ఇడ్లీ దోశలు తింటారు కానీ ఇంట్లో వాళ్ళు కొంతమంది మొలకలు తినరు. అలాంటి వాళ్ళకి మొలకల్లో ఉండే పోషకాలు ఇవన్నీ బాగా వెళ్ళటం కోసం, కొంచెం పర్సెంటేజ్ తగ్గిన బెనిఫిట్ ఎక్కువ రావటం కోసం మొలకల కర్రీ అనుకోండి పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. హై ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అనేక లాభాలు. వాటిని కూడా మరి హెల్దీగా మంచి గ్రేవీలు వాడి ఎలా చేసుకోవచ్చో చూడండి. స్ప్రౌట్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మొలకెత్తిన విత్తనాలు పెసలు, బొబ్బర్లు అంటే అలసందలు, శనగలు, క్యారెట్ జ్యూస్ 200 ml, పచ్చిమిరపకాయలు 5-6, కొబ్బరి తురుము 1/2 కప్, చింతకాయ ఉడకపెట్టుగా వచ్చిన గొజ్జు 2 టేబుల్ స్పూన్లు, అల్లం 1 టీ స్పూన్, మామిడికాయ పొడి 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, మేగడ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఇంట్లో ఉన్న మొలకలు 2-3 రకాలు తీసుకున్నాం. ముందుగా వాటిని చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో వేసేసి క్యారెట్ జ్యూస్ 200 ml తీసుకున్నాం. ఆ మొలకలు ఉడకటానికి నీళ్లు పోసి ఉడికించకుండా క్యారెట్ రసంతో ఆ మొలకలన్నీ ఉడికిస్తాం అన్నమాట. చక్కగా చిన్న మిక్సీ తీసుకుని అందులో అల్లం ముక్కలు, కొబ్బరి తురుము, చింతకాయ గొజ్జు. మామూలుగా ఎవరైనా చింతపండు వాడతారు. మన పచ్చి చింతకాయలు దొరికినప్పుడల్లా పచ్చి చింతకాయలు ఉడకపెట్టగా వచ్చిన గొజ్జుని పులుపుకేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈ అల్లము, కొబ్బరి, పచ్చి చింతకాయ గొజ్జు మెత్తగా మిక్సీ వేసేసాం. పొయ్యి మీద ఒక పాత్ర సిమ్లో పెట్టేసి మేగడ వేసాం. ఆవాలు, కరివేపాకు,
తర్వాత పచ్చిమిరపకాయలు ఇట్లా చీలికల వలె కట్ చేసుకున్నాం, వాటిని కూడా వేసేసాం. తాలింపు ఇక సిద్ధమైంది. పసుపు కూడా కొద్దిగా తీసుకున్నాం కాబట్టి అది వేసేసాం. ఇక క్యారెట్ రసంతో ఉడికిన మొలకల్ని తీసుకొచ్చేసి తాలింపులో వేసేసాం అన్నమాట. ఇక మనం మిక్సీలో కొబ్బరి, అల్లం, చింతకాయ గొజ్జు మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని గ్రేవీ కోసం పోసేసాం అనమాట. కొద్దిగా ఒక టీ స్పూన్ ఖర్జూరం ముద్ద తీసుకున్నాం, ఎందుకంటే పులుపుకు తగ్గట్టు తీపి ఉంటేనే ఉప్పు లేనట్టు చప్పదనం లేకుండా గ్రేవీ చాలా బాగుంటుంది. 10 నిమిషాలు కాస్త గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసేస్తాం. చపాతీల్లో కానీ పుల్కాల్లో కానీ మొలకల కర్రీ ఇలా చేసుకుంటే మిగిలినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అన్ని విత్తనాలతో చేసుకున్న ఈ మొలకల కర్రీ మాత్రం చాలా ఎనర్జీని, మంచి ప్రోటీన్ అందిస్తుంది. మొలకల పచ్చిగా తింటే గ్యాస్ వస్తున్నదనే భయంతో చాలామంది మానేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ మొలకల్ని ఉడకబెట్టుకు తినొచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. రోజు ఏ కూర వండుతానో అందులో వేసేయచ్చు. ఖచ్చితంగా ఎక్కువ మిగిలినాయి అనుకోండి, స్పెషల్గా వాటి కూరే వండుకోవచ్చు ఇలా. కానీ ఏ రూపాల్లో మొలకలు పంపినా లాభాలు తగ్గిన ఇంకా మిగిలిన లాభాలు బోల్డ్ ఎక్కువ కాబట్టి అది మీ శరీరానికి చక్కటి మేలే చేస్తాయి. చూసారు కదండి, మరి ఎంతో రుచికరంగా ఉండి ఎంతో ఆరోగ్యాన్ని మనందరికీ అందించే ఈ స్ప్రౌట్స్ కర్రీ రెసిపీని మరి ఈ రోజే ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. సాధారణంగా ఒక బిడ్డగా జన్మనిచ్చిన తర్వాత చాలా స్ట్రెస్ ఉంటుంది, అలాగే నిద్రలేని రాత్రులు కూడా ఎక్కువ గడపాల్సి వస్తూ ఉంటుంది. మరి దీనివల్ల బాలింతలు చాలా మంది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే గనక కొన్ని యోగాసనాలు చాలా చక్కని ఫలితాన్ని ఇస్తాయంటున్నారు డాక్టర్ గారు. అవేంటో చూసేద్దాం. డాక్టర్ గారు, మరి బాలింతలందరూ కూడా చాలా సులువుగా చేసుకోగలిగేలాగా ఈ ఆసనాలు ఏంటో చూపిస్తారా? తల భాగానికి రక్త ప్రసరణ, ప్రాణవాయువుని ఎక్కువగా అందించే ఆసనాలే ప్రధానంగా మనం చేయాలమ్మా. వీటి ద్వారా మానసిక ఒత్తిడి ఇలాంటి వారికి బాగా తగ్గటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువ లాభాన్ని ఇస్తుంటాయి. చూడండి, అవి స్త్రీలకు వచ్చే ఒత్తిడిని, యాంగర్ని, స్ట్రెస్ని తగ్గించుకోవటానికి ఉపయోగపడే 2 భంగిమలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిది గర్భాసనం. పద్మాసనం వేయటం రావాల్సి ఉంటుంది. ఇక్కడ పద్మాసనం రాని వారు సుఖాసనంలో కాళ్ళని పెట్టి ప్రయత్నం చేయొచ్చు, అని పద్మాసనం వస్తేనే చాలా బాగుంటుంది. అట్లా కాలు మీద కాలు వేసి పద్మాసనంలో కూర్చున్న తర్వాత కొద్దిగా కాళ్ళను పైకి, తొడలను పైకి లిఫ్ట్ చేసుకుని కాళ్ళ సందుల్లో నుంచి చేతుల్ని రెండుటిని ముందుకు తీసుకురావాలి. ఆ తర్వాత అరిచేతుల్ని గెడ్డానికి కింద భాగంలో అట్లా సపోర్ట్ పెట్టుకుని లాక్ చేసి అదే భంగిమలో కదపకుండా ఉంటామన్నమాట. ఇది గర్భాసన్. దీనివల్ల బాగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది, నాడీ వ్యవస్థలో కూడా చాలా చక్కటి మార్పులు వస్తాయి. కాబట్టి ఈ ఫలితం వస్తుందని దీన్ని ప్రత్యేకంగా చూపించడం జరిగింది. మరొక ప్రత్యేక భంగిమను ఇప్పుడు మనం చూడబోతున్నాం. కుడి మోకాల దగ్గర నుంచి కుడి పాదాన్ని మడిచి కుడివైపు అట్లా వెనక్కి పెట్టుకుంటాం. ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ పాదం కుడి తొడ దగ్గరికి అట్లా వచ్చింది. అలా పెట్టిన తర్వాత ఒక నాట్య భంగిమ వలె శరీరాన్ని చూడండి, కుడి మోకాల దగ్గర నుంచి పాదాన్ని పైకి అట్లా లిఫ్ట్ చేస్తాం. కుడి చేతిని పాదం అట్లా టచ్ చేసి ఉంటుంది. తల పైనుంచి ఎడమ చేతిని తీసుకొచ్చి అట్లా చేతి వేళ్ళు పట్టుకుంటాం. ఇదే భంగిమలో కదపకుండా ఉండటం వల్ల వెన్నుపాములో మంచి మార్పులు వస్తాయి. అంటే మనసు ఇక అటు ఇటు వెళ్ళదు, నిలకడగా ఈ భంగిమ పెట్టినప్పుడు చక్కటి స్థితిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అందుకని మనసుకు ప్రశాంతత చేకూరుతుంది, ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇలా ఉండగలనంతసేపు ఉన్న తర్వాత మెల్లగా కాళ్ళను తీసేసి సుఖాసనంలో కూర్చుని ఈసారి కాళ్ళను మరో ప్రక్కకు పెట్టి భంగిమ మార్చి చేయవలసి ఉంటుంది. ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి ఫోల్డ్ చేసి వెనక భాగానికి అట్లా పెట్టుకుంటాం. కుడి కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి కుడి పాదం తొడ దగ్గరికి అట్లా వచ్చింది. ఇప్పుడు ఎడమ పాదాన్ని మోకాల దగ్గర నుంచి మడిచి పైకి లేపాలి. కుడి చెయ్యి తల పై భాగం నుంచి అట్లా తీసుకొచ్చి వేళ్ళు అట్లా టచ్ చేస్తాం. మెడ ఎడమ వైపుకి అట్లా తిప్పి అదే భంగిమలో కదపకుండా ఉండవలసి ఉంటుంది. తీసేసి విశ్రాంతి స్థితి. ఇలాంటి డిప్రెషన్ నుంచి బయటపడటానికి ప్రాణాయామం 15 నిమిషాలు చేసిన తర్వాత కాస్త ఒక అరగంట సేపు ధ్యానంలో కనుక కూర్చోగలిగితే, ఈ ఆసనాలకు తోడు ఈ 2 కూడా చేయగలిగితే
తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. చూసారు కదండి, మరి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ నుంచి బాధపడే వాళ్ళందరూ, బాలింతలు అందరూ కూడా డాక్టర్గా చూపించిన ఈ ఆసనాలను ప్రాక్టీస్ చేసుకుంటే గనక ఆ డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. అలాగే మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ కూడా చక్కని ఆసనాలు చూపించారు. అలాగే హెల్దీ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే సంపూర్ణ ఆరోగ్యం పట్ల మా అందరికీ కాస్త అవగాహన కూడా కలిగించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Anchor's dress courtesy by Nandana Sai Sarees, Hyderabad. Anchor's jewelry courtesy by Lokshay Choice, Hyderabad.